ఇందాక మీరు చూసిన పేషెంట్ వెంకట్ అండి. సో అతను ఒక 1 వీక్ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ ఉండే, తర్వాత ఒక 1 వీక్ సంగారెడ్డిలో బయట ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ ఉండే. సో ఈ 2 వీక్స్ కూడా అతను ఇంకా ఆల్మోస్ట్ అన్కాన్షియస్, కంటిన్యూస్ ఫీవర్స్, అన్కాన్షియస్, ఇంకా ఫుల్ నెక్ రిజిడిటీ అంటే నెక్ స్టిఫ్నెస్ అట్లా. సో 2 వీక్స్ నుంచి అట్లా అన్కాన్షియస్ స్టేజ్ లోనే ఉండే, తర్వాత మాట్లాడడం లేదు, మొత్తం ఇంకా అంతా పడుకొని ఉండడము ఇవన్నీ జరిగినాయి. సో తర్వాత మన దగ్గర పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో పేషెంట్ రాగానే చూస్తే పేషెంట్ మెయిన్ ఏంటంటే అన్కాన్షియస్ ఉన్నాడు, తర్వాత వర్బల్ రెస్పాన్స్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అటెండెన్స్ కంప్లైంట్ వచ్చేసి ఇంకా సార్ వారం 10 రోజుల నుంచి ఫీవర్ వస్తుంది, తర్వాత మాట్లాడతలేడు, కళ్ళు తెరుస్తలేడు అని చెప్పినారు. అయితే ఆన్ అరైవల్ పేషెంట్ రాగానే చూస్తే ఆయనకు నెక్ స్టిఫ్నెస్ అంటే మనం నెక్ ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ టచ్ అవుతుంది కదా, సో ఈ నెక్ అనేది బాగా రిజిడ్ గా ఉండే. సో మనం పేషెంట్ ని ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నాము. అడ్మిట్ చేసుకొని మనము సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము. సో మన వెన్నెముక్క ఉంటుంది కదంటే వెనకాల వెన్నెముక్క నుంచి నీరు తీసుకొని దాన్ని టెస్ట్ పంపినాము. సో దాంట్లో మనకి ఏంటంటే వైరల్ మెనింజైటిస్ అంటే ఈ బ్రెయిన్ ఉంటుంది, మెదడు ఉంటుంది కదా, మెదడు చుట్టూ ఉండే పొరలను మనం మెనింజెస్ అంటాము. సో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండింది. సో వైరల్ మెనింజైటిస్ రావడం వల్ల మనము వైరల్ యాంటీవైరల్స్, తర్వాత స్టీరాయిడ్, తర్వాత ఇంకా రెగ్యులర్ ఫిజియోథెరపీ, ఇంకా రెగ్యులర్ ఐసీయూ కేర్ ఇవ్వడం వల్ల పేషెంట్ కోలుకున్నాడండి. తర్వాత ఇప్పుడు పేషెంట్ కాన్షియస్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడండి, తింటున్నాడు, తిరుగుతున్నాడు. సో ఈ రోజు పేషెంట్ డిశ్చార్జ్ చేసామండి. సో సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ.